హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, అప్డేట్ ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సంక్రాంతి కానుక అయితే ప్రకటించబోతున్నారు. అయితే ఆ సంక్రాంతి కానుక ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుండా వీడియో చూస్తున్న వారు వెంటనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు అనగా పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక నుండి మనకు ఆన్‌లైన్‌లో రుణాలనేది అందించబోతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి అయితే రాబోతున్నట్టుగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. ఇందులో తగినటువంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ సిద్ధం చేస్తున్నామని చెప్పేసి, ఇక నుండి మహిళా సంఘాలు సులువుగా లోన్ అనేది తీసుకోవచ్చని, లోన్ అనేది కట్టవచ్చని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అందులోనే మీరు మీరు ఏందంటే డాక్యుమెంట్‌లన్నీ సమర్పించి లోన్ అనేది తీసుకోవాలంటే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి, సో మీరు ఇంటి వద్ద నుండే మీరు ఈ లోన్ అనేది తీసుకోవడము, లోన్ అనేది కట్టడము. సో దీని కారణంగా మనకు ఒక త్వరలో మనకు ఒక యాప్ అనేది తీసుకొనొస్తున్నట్లు మొబైల్‌లో ద్వారా మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది మనకు యాప్ తీసుకొనొస్తారా? లేదంటే ఎలా అనేది మనకు ఇక్కడైతే ప్రొసీజర్ అనేది ఇవ్వలేదు. అయితే త్వరలోనే ఈ విధంగా మీరు ఇంట్లో ఉండే మీకు రుణం కావాలంటే డైరెక్ట్ మీరు అప్లై చేసుకొని మీరైతే లోన్ అనేది తీసుకోవచ్చు. మీరు ఫోన్ నుంచే మీ యొక్క ఫోన్ నుంచే మీరు రుణం అనేది కట్టే విధంగా గూడా మనకి ఇక్కడైతే చెప్పారు. ఇక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి శ్రీనిధి పథకం కానివ్వచ్చు, ఉన్నతి వంటి పథకాల ద్వారా కూడా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం కూడా అయితే మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ రుణాలకు ఆన్‌లైన్ ద్వారానే పొందవచ్చు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్‌లు అందించడంలో పాటు మనకు డబ్బు మన లెక్కలు అనే యాప్‌ను అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ యొక్క సంఘానికి సంబంధించినటువంటి లెక్కలు చూసుకోవచ్చు. అలాగే తాము తీసుకున్నటువంటి లోన్ వివరాలతో పాటుగా ఇప్పటివరకు చెల్లించిన లావాదేవీలు, చెల్లించాల్సిన అన్నీ అయితే చూసుకోవచ్చు. ఏపీలో 1.13 కోట్ల పొదుపు సంఘాలు. ఇక వడ్డీ వివరాలను కూడా అయితే మనకు మొబైల్ ద్వారా సాయంతో డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళ చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత వడ్డీ కట్టారు ఏంటనేది, సో మీరు లోన్ అనేది తీసుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది ఎంత కట్టారు ఏంటనేది మీరు మొబైల్‌లోనే చూసుకునే విధంగా మనకైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చేయబోతున్నారు. సో లోన్ లెక్కలు తెలుసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఇక త్వరలోనే రానున్నటువంటి ప్లాట్‌ఫార్మ్ వల్ల రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. అలాగే 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాలు ఉన్నారని, వీరి ద్వారా ఇప్పటి వరకు 26,000 కోట్ల నిధులు సమీకరిస్తున్నట్టు తెలిపారు. ఇక డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రివాల్వింగ్ ఫండ్ కింద ఇటీవల ప్రభుత్వం ఒక గ్రూపుకు అకౌంట్‌లో రూ. 15,000 చొప్పున జమ చేసింది. వీటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. మహిళల అకౌంట్‌లో డబ్బులు ఉండడం వల్ల త్వరగా రుణాలు వస్తాయని, అందులో భాగంగానే మనకు వీటిని జమ చేస్తున్నట్లు పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ విధమైనటువంటి ఒక యాప్ తీసుకొని రాబోతున్నారు. ఈ విధంగా మనకు రుణాలనేది ఫాస్ట్‌గా పడతాయని చెప్పేసి కూడా చెబుతున్నారండి. సో ఇదండి మనకున్నటువంటి అప్డేటు. సో ఇది మనకు అవైలబుల్ వస్తే గనక, అంటే మనకు తీసుకొనొస్తే గనక తప్పనిసరిగా మీకు మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకి కూడా మీరు షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియపరచండి. వాళ్ళు తెలుసుకుంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.